కమెంట్ చేస్తాను. బట్ మీరు అడిగిన ప్రశ్న వరకు కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి చెప్పాలంటే, ప్రతి ఒక్క స్కీమ్కి ఒక మనం ఇందాక డేటాలో ప్రొఫైలింగ్ ఎలా ఉంటారో వెయిటేజ్ ఆఫ్ ది ఫ్రీ స్కీమ్ ఉంటుందండి. ఎమోషనల్ వెయిటేజ్ అంటారు దాన్ని. ఎంత శాతం వరకు న్యూట్రాలిటీ ఓట్ని కన్వర్ట్ చేసుకోగలదు, దాని వెయిటేజ్ ఎంత, శాంపుల్స్ ఎంత చూసుకుంటాం. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, పెన్షన్ స్కీమ్ ఉందనుకోండి, అంటే దాంట్లో కూడా 2 రకాలు ఉంటారు. పెన్షన్ స్కీమ్లో డివైడ్ చేసుకుంటే మీరు అర్థమయ్యే ఇట్లా డివైడ్ చేసుకుంటే, ఒక భాగం పెన్షన్ ఇస్తేనే బతికే కుటుంబాలు, అవును, దానికి వాళ్ళకి వెయిటేజ్ ఎక్కువ పెన్షన్. దానికి పెన్షన్ సుబ్బారావుకి ఇస్తున్నారు, అప్పారావుకి ఇస్తున్నారు, నాకెందుకు ఎవరు, ఆయనకి 4 ఎకరాలు ఉంది, అది 4 కోట్లు కావచ్చు, నాకు 4 ఎకరాలు ఉంది, అది 1.5 కోట్లు కావచ్చు, 3 కోట్లు కావచ్చు. బట్ నాకు పెన్షన్ ఇచ్చే 3,000 4,000 కాదు ముఖ్యం, వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి వీళ్ళకి వెయిటేజ్ తక్కువ. సో పెన్షన్ స్కీమ్లోనే అందరికీ వెయిటేజ్ సమానంగా ఉండదు. పెన్షన్ స్కీమ్ ఒకటే, లబ్ధిదారు యొక్క పరిస్థితి, ఆర్థిక కోణం, ఫిజికల్గా వాళ్ళు పిల్లలు ఉన్నారా ఎవరు చూసుకోలేని పరిస్థితి ఉంటే వాళ్ళకి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి వెయిటేజ్ తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ. అలాగే వీటన్నిటిలో లీస్ట్ ఫ్రీ బస్ స్కీమ్ ఉందనుకోండి, కంపారిటివ్లీ జనాలు ఫ్రీ బస్ కావాలి అని అడిగి వచ్చిన స్కీమ్ కాదు, ఇచ్చిన తర్వాత అలవాటు పడ్డ స్కీమ్ ఉంటుంది కొన్ని. దాంట్లో కంపారిటివ్లీ ఈ సూపర్ 6లో లీస్ట్ వెయిటేజ్ ఉన్న స్కీమ్లో ఉంటుంది. దాంట్లో అడ్వాంటేజ్ కాక డ్యామేజ్ ఉండే ఆస్కారం కూడా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఉన్న 10% మాత్రమే, 20% 30% మాత్రమే ఫుల్ అవుతాయి సీట్స్. మిగతా వాళ్ళంతా నిలబడాల్సి వస్తుంది, లేదు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒక బస్సు అవుతాను అన్నీ ఫుల్గా వస్తుంటే దీనివల్లే కదా మనం కనీసం 10 రూపాయలు పెట్టుకుంటే ఇంతకుముందు సీట్ ఉండేది, ప్రతి ఒక్కరికి ఎక్కేస్తున్నా వాడికి గ్రడ్జ్ పెరుగుతూ ఉంటుంది. పాజిటివ్ కోణం 10% కవర్ చేసుకుంటే నెగిటివ్ కోణం 30% పెంచుకున్నట్టు అవుతుంది ఫ్రీ బస్ వల్ల. ఓకే, అంటే ఎవ్రీడే ఇప్పుడు మీరు సీట్ యావరేజ్ ఆక్యుపెన్సీ తీసుకున్నారంటే ఎవ్రీడే ఎక్కే వాళ్ళలో 30 రోజులు ట్రావెల్ చేసినప్పుడు ఎన్ని రోజులు దాని మీద సీట్ దొరుకుతుంది, హ్యాపీగా వెళ్ళగలుగుతున్నారు. ఒకప్పుడు ఫ్రీ బస్ రాకముందు అదే ఎంప్లాయీ ఎన్ని రోజులు వెళ్ళేవాళ్ళు, ఎన్ని రోజులు సీట్ దొరికి కూర్చొని వెళ్ళేవారు. ఇలా దాన్ని చేసుకోవాలి ప్రొఫైలింగ్స్ చేసుకొని, అప్పుడు మీకు ఆ డేటా అనలైజ్ చేసుకుంటే ఎవరైనా కానీ, నేనే కదా మీరైనా చెప్పగలుగుతారు. ఓకే, సో డ్యామేజ్ ఎంత. చాలా వరకు మీరు మాట్లాడిన మాటలు చూస్తే ఎంప్లాయీస్ ఎవరన్నా తొందరగా వెళ్ళిపోవాలి, బస్సు ఎందుకు అనుకున్న వాళ్ళు ఏ ఆటోనో క్యాబో ఈ ర్యాపిడోలో బుక్ చేసుకుంటారు. ఫ్రీ బస్ వచ్చినప్పటి నుంచి ఎందుకు మనకి ఫ్రీ బస్ కదా, 50 రూపాయలు మిగిలినట్టే, 100 రూపాయలు మిగులుతాయి మనకి, మిగులుతాయి ఖచ్చితంగా. ఈ రోజు 100, నెలకు 3,000 కదా. అవును, నెలకు 3,000 అంటే ఇంట్లో ఖర్చులు జరుగుతాయి కదా. సో అందరు ఎక్కేయడం వల్ల వేరే వాళ్ళకి సీట్ దొరకకపోవడం ఇవన్నీ. కానీ నేను గమనిస్తున్నది ఏంటంటే, గ్రౌండ్ లెవెల్లో ఏవైతే పథకాలు వాళ్ళు అమలు పొందుతున్నారో, లబ్ధి పొందుతున్నారో వాళ్ళు మాట్లాడట్లేదు బయటకు వచ్చి, వాళ్ళు న్యూట్రల్గా ఉన్నారు. పథకాల వల్లే జరిగే పనైతే, నవరత్నాలు వల్ల లబ్ధి పొందిన వాళ్ళంతా ఓట్లు వేసే పనైతే, లేదా ఇంతకుముందు మనకు చంద్రబాబు గారు ఇచ్చిన పథకాలందువల్ల లబ్ధి పొందే పనైతే చంద్రబాబు గారే కంటిన్యూ అయ్యేవాళ్ళు, లేదా మొన్న అయితే జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ అయ్యేవాళ్ళు, లేకపోతే అప్పుడు బీఆర్ఎస్ కంటిన్యూ, ఇక్కడ బీఆర్ఎస్ఏ కంటిన్యూ ఉండాలి. పథకాలు ఇన్ ద సెన్స్ దాంట్లో ఓట్ బ్యాంకింగ్కి ఉపయోగపడతాయి, కానీ ఎంత శాతం పథకాల వల్లే అనేది ఆ వెయిటేజ్ ఇప్పటికి ఆల్మోస్ట్ పార్టీలు అయితే బయటపడ్డాయి. రేపొద్దున బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా, అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అయినా, ఇంతకుముందు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అయినా, పథకాలు ఉపయోగపడతాయి కానీ పథకాల వల్లే గెలుపు అనేది రాదు. మీరు అన్నది పాయింట్. నవరత్నాల్లో చాలా వరకు చాలా పథకాలు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి కూడా, కానీ అవన్నీ ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. కరెక్ట్, చేంజే కోరుకున్నారు. కరెక్ట్, అదే ఎంత శాతం ఏంటి అనేది వెయిటేజ్ని బట్టి మీరు ఏ పథకం ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు, ఎంత ఓట్ బ్యాంక్ టర్న్ అయింది, అట్లా. నాయకత్వ లోపం ఉండొచ్చు అక్కడ, అంటే ఈ నాయకులు బిహేవ్ చేసిన తీరు 100% అండి. ఇప్పుడు ఇది 2 చక్రాల వాహనం లాంటిదండి, సైకిల్ లాంటిది, స్కూటర్, మీ ఇష్టం ఏదైనా వెహికల్ అనుకోవచ్చు. ఒక చక్రం మీ నాయకత్వం లీడర్షిప్ అంటే, రెండో చక్రం అన్ని కలిపితే ఎమ్మెల్యేలు అవుతారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేతో ఎక్కువ కాంటాక్ట్ ఉంటారు. రైట్, ఓటు చూసేది పార్టీకే కదంటే, అఫ్కోర్స్ 70% 80% పార్టీ ఓటు పడుతుంది, మిగతా 20% 30% 10% ఈ ఎమ్మెల్యే కోర్ లీడర్ కూడా చూసుకొని పడుతుంది కదా. సో తను చూసి వెనక్కి వెళ్ళే ఓట్ బ్యాంకింగ్, తనకున్న ఓట్ బ్యాంకింగ్ అంటే ఎక్కువ అనుకోండి, తను కోల్పోయేది కాకుండా పార్టీని కూడా తీసుకెళ్తారు. సో స్ట్రక్చర్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ పార్టీ. గతంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు మాట్లాడిన భాష వల్ల వాళ్ళు అలాంటి ఒక రిజల్ట్ చూడడం జరిగింది. సేమ్ తెలంగాణలో కూడా ఇప్పుడు భవిష్యత్ ఎన్నికల్లో ఇక్కడ నాయకులు మాట్లాడే మాట, భాష మీరు చూస్తుండొచ్చు. ముఖ్యమంత్రి లేకపోతే అపోజిషన్ లీడరా, కేటీఆర్, వాళ్ళు మాట్లాడే భాష ఎన్నికల పైన ఎంత ప్రభావం పడే అవకాశం ఉందంటారు? ఎక్స్ట్రీమ్ లెఫ్ట్, ఎక్స్ట్రీమ్ రైట్, మన బ్రెయిన్లో లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ లాగా ఇద్దరికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒకరికి కోపం రావచ్చు, ఒకరికి బాధ కలగచ్చు, లేదా ఒకరికి ఆనందపడచ్చు. ఇది ఒక పార్టీని తిడుతున్నప్పుడు సరిగ్గా తిట్టాడు మనోడు వాళ్ళని అనో, లేకపోతే మనోడు సరిగ్గా రివర్స్ ఇచ్చాడు, బాధిట్టిండు. బట్ న్యూట్రల్ వాళ్ళు ఓట్ బ్యాంకింగ్ ప్రధానం. వీళ్ళు ఈ గేమ్ కాదు కావాల్సింది. వీళ్ళకి హాస్పిటల్లో మెరుగుపడుతున్నాయా, స్కూల్స్ మెరుగుపడుతున్నాయా, లోకల్ ఇష్యూస్ అడ్రస్ చేస్తున్నారా, డెవలప్మెంట్ జరుగుతుందా, లేకపోతే లోకల్ ఇష్యూస్. వాడు ఎందుకంటే ఎక్స్ట్రీమ్లో ఒక పార్టీతో కాళ్ళు అభిమానం మత్తులో ఉండరన్నమాట. అభిమానం కాలు అది కులంతో కావచ్చు, మతంతో కావచ్చు, ప్రాంతంతో కావచ్చు, లేదా ఒక పార్టీ కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు. ఈ న్యూట్రల్గా ఉండేవాళ్ళు సెక్షన్ పెరుగుతుంది కంపారిటివ్లీ.
ఈ సోషల్ మీడియాలో మనం ఏదైతే చూస్తున్నామో దాన్నే మొత్తం అంత ఓట్ బ్యాంకింగ్ అనుకోలేం. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ ఒకటి దాని మీద కమెంట్ తిట్టినవాడు ఎక్స్ట్రీమిస్టులు ఉంటారు ఎక్కువ. న్యూట్రాలిటీ ఒకటి చూస్తాడు, పక్కన పెడతాడు, చేదరించుకుంటాడు, ఏంద్రా బాబు అంటాడు, లేకపోతే తన పని, ఎందుకంటే తన కుటుంబం నడవడమే ప్రధానంగా ఉంటుంది. పొద్దున్న లేసే జాబ్కి వెళ్ళాలి, సాయంత్రం వరకు డ్యూటీ చేసుకోవాలి, రెంట్లు కట్టుకోవాలి, స్కూల్ ఫీజులు కట్టుకోవాలి, పిల్లల్ని హాస్పిటల్కి అయితే మళ్ళీ 10,000 20,000 ఖర్చు అవుతుంది. ఈ జంజాటంలో రాష్ట్రానికి ఏమవుతుంది, దేశానికి ఏమవుతుంది కంటే నా కుటుంబానికి నేను ఏం చేసుకోవాలి అన్న దాంట్లోనే ఎక్కువ తిరుగుతుంటారు ఆబ్వియస్లీ. ఈ మధ్యలో సినిమాలని, సీరియల్స్ అని, షికార్లని, పిల్లలని ఇవన్నీ ఉంటాయి. దీంతో పాటుగా దీంతోనే కూర్చొని ఒక కార్యకర్తగా నియోజకవర్గంలో పార్టీ తరపు నిలబడి చేయాలంటే ఆర్థికంగా కావచ్చు, టైం పరంగా కావచ్చు, తనకి స్కోప్ కుదరదు. సో వీళ్ళు యొక్క ఇమేజ్, వీళ్ళ యొక్క ఎలా నమ్మకం పెట్టుకుంటున్నారు పార్టీల మీద అనేది ఈ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ రైట్కి ఉన్నటువంటి ఇమేజ్ వీళ్ళకి ఉండదు. సో వీళ్ళు కోరుకునే యాక్టివిటీస్ ఇవి. ఓకే, సో మొత్తానికి న్యూట్రల్ ప్రజలు వాళ్ళ తీర్పు ఎటువైపు ఉంటుందో 100%. ఎప్పుడైనా పార్టీ గెలుపు ఉంటుంది. ఎప్పుడైనా డిసైడింగ్ ఫ్యాక్టర్స్ న్యూట్రల్సే ఉంటారు. న్యూట్రల్స్ ఎట్లా డిసైడ్ చేస్తారనేది. ఎక్స్ట్రీమ్ నేను బీజేపీ, ఎక్స్ట్రీమ్ కాంగ్రెస్, హార్డ్కోర్ ఉండేవాళ్ళు తెలంగాణ, బీఆర్ఎస్ ఉండేవాళ్ళు కాదు. వీళ్ళు ఆబ్వియస్గా వేస్తారు, అప్పుడే ఉంటారు. బట్ న్యూట్రల్గా బుర్రను ఉపయోగించి ఆలోచించి నాకేం జరుగుతుంది, ఇది కరెక్ట్ కాదు కదా అని అటు ఇటు షిఫ్ట్ అయ్యే ఓట్ బ్యాంకింగే తలరాతలు, పార్టీల యొక్క తలరాతలు పూర్తిగా తలకిందులు చేస్తాయి. అలాగే మీరు ఇంత స్ట్రాటజీ చేస్తున్నారు ఎన్ని ఇయర్స్ నుంచి. సో హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.